ధన్యవాదాలు సార్. సార్, ఎడ్యుకేషన్ గురించి మాట్లాడదలుచుకున్నా. ఇంతకుముందు మా మిత్రులు నర్సిరెడ్డి గారు చెప్పినట్టుగా పాఠశాల విద్య నుంచి అంటే హై స్కూల్ హయ్యర్ ఎడ్యుకేషన్ దాకా కూడా చాలా శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది సార్. ఇది ఎందుకంటే ఇది కంటిన్యూస్ ప్రాసెస్ సార్. ఇది రోజు ఎట్లా అయితే నేను వంటతోని పోలుస్తుంటాను, కొంచెం గమ్మత్తుగా అనిపించిన. ఇప్పుడు ఏ టైంకి ఆ టైం మనం వండుకోవాల్సిందే, తినాల్సిందే. రేపటిది ఇవాళ తినలేము, నిన్నటిది ఇవాళ తినలేము. అట్లాగే ఇవాళది ఇవాళ చేయాల్సిందే. కానీ ఇందులో ప్రిపరేషన్ మేనేజ్మెంట్ అంటే ఇక్కడ ప్రభుత్వం మేనేజ్మెంట్ ఇక్కడ. సో ఒక సంవత్సరం ముందుగానే మనం ఏర్పాట్లు చేసుకోవాలి. వచ్చే సంవత్సరం మనం సిలబస్లో ఏమైనా మార్పులు చేస్తున్నామంటే ఈ సంవత్సరంలోనే మనం ఫైనలైజ్ చేసుకోవడం, దానికి కావాల్సిన పుస్తకాలు సమకూర్చుకోవడం, మరి టైంకు సప్లై చేయడం పిల్లలకి. జూన్లో స్కూలు పాఠశాల ఓపెన్ చేయంగానే పుస్తకాలు టైంకి అందించడం అనేది అదొక పెద్ద కార్యక్రమం అది. సో అది క్రమం తప్పకుండా రెగ్యులర్గా చేయడం ఎంత అవసరమో, విద్యాలయాల్ని శుభ్రంగా ఉంచుకోవడం అనేది ఇంటాక్ట్గా, అంటే మన పిల్లలు స్కూల్కి పోయేది ఉంటే మీద నుంచి పెచ్చు ఊడిపోయి మరి ఏ ప్రమాదం జరుగుతుందో అనే భయం లేకుండా ఒక శుభ్రమైన వాతావరణం, పెద్ద ఏదో కార్పొరేట్ స్టైల్లో లేకుంటే అమెరికా స్టైల్లో ఇళ్ళు అది మన బిల్డింగ్లు ఉండమని నేను అనడం లేదు, కానీ సేఫ్గానైతే ఉండాల్సిన అవసరం ఉంది సార్. నేను కూడా ఒక గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను సార్. మా ఊళ్ళో 5వ తరగతి దాకా చదువుకున్నాను. మా ఊరు వంగరా, మీ అందరికీ తెలిసి ఉంటుంది సార్. అది మాకు ఒక మధుర స్మృతి. బాల్యం అనేది అందులో 5th క్లాస్ అనేది ఇంకా చిన్నపిల్లలం కనుక అక్కడ జరుగుతున్న ప్రతి ఇన్సిడెంట్ కూడా జీవితంలో మనకు ముద్ర వేసుకుంటుంది. అదొక మోడల్ స్కూల్ ఉండే సార్. గాంధీ మార్గంలో నడిచేది. అప్పుడప్పుడే మనకు స్వరాజ్యం వచ్చిన 8-10 ఏళ్ళు కనుక ఎక్కువ గాంధీ ఫిలాసఫీ మీద ఆ స్కూల్ నడిచేది సార్. నాకు అది మా జీవితంలో చాలా ముద్ర వేసింది సార్. ఆ గాంధీ ప్రిన్సిపల్స్, శాంతియుత వాతావరణం, సహనంగా ఉండడం అనేది అక్కడి నుంచే మేము నేర్చుకున్నాం సార్. సో ఒకసారి ఈ విషయం గురించి ఎవరో మాట్లాడుతుంటే ఒకసారి ఊరెళ్ళి మా స్కూల్ చూడాలనిపించింది. సో వెళ్ళి స్కూల్ చూస్తే చాలా చాలా దీని అవస్థలు ఉంది సార్. లాస్ట్ 4-5 months కింద నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. భయంకరంగా అసలు ఒక 20 ఏళ్ల కింద సున్నం వేసినట్టుంది ఆ బిల్డింగ్కి. చాలా పగుళ్ళు, ఇంకా పడిపోతుంది ఆ బిల్డింగ్. అందులో పిల్లలు చదువుకుంటే అది సేఫ్ అయితే కాదు, అంతవరకు అయితే తెలుసు. అలాగే అనేక స్కూళ్ళు ఉన్నాయి సార్. సో నర్సిరెడ్డి గారు చెప్పినట్టు అక్కడ ఎక్కువ మంది పిల్లలు లేకపోయేదంటే క్లబ్ చేసి ఇంకొక స్కూల్ చేయడం అనేది, లేకుంటే వాటిని ఇంప్రూవ్ చేసి అక్కడ నిజంగానే స్టూడెంట్స్ ఉండేది ఉంటే ఆ స్కూల్ని కొంచెం ఇంప్రూవ్ చేయడం అనేది ఇది ఇమ్మీడియట్ ప్రభుత్వ కర్తవ్యం సార్. అట్లాగే కొన్ని మంచి స్కూల్స్, చాలా గొప్ప స్కూల్స్ కూడా ఉన్నాయి. మాడపాటి హనుమంతరావు స్కూల్ లాగానే మంచి స్కూల్స్ కూడా చాలా ఉన్నాయి. కానీ ఇంకా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది సార్. ఒక టీచర్ రిటైర్ అయిపోయిందంటే దాంట్లో మళ్ళీ కొత్త వాళ్ళని మనం రిక్రూట్ చేయడం లేదు. అలాగే చేసినా కూడా ఏదైనా టెంపరీగా వేసినప్పుడు కాంట్రాక్ట్ బేసిస్లో వేసినప్పుడు వాళ్ళకి కమిట్మెంట్ ఉండదు సార్. సో ఏమవుతుంది, అన్సర్టెనిటీ, ఈ ఉద్యోగం ఉంటుందో లేదో అని ఒక అన్సర్టెనిటీలో వాళ్ళు ఎప్పుడు కొట్టుమిట్టాడుతూ ఉంటారు. సో అందరినీ ఈ టెంపరీగా తీసుకున్న వాళ్ళని, కాంట్రాక్ట్ బేసిస్ మీద తీసుకున్న వాళ్ళకి ఉద్యోగ భద్రత కల్పిస్తే చాలా బాగుంటుందని. అలాగే హైయర్ ఎడ్యుకేషన్ గురించి 2-3 విషయాలు మీ దృష్టికి తీసుకురావాల్సింది, మీ ద్వారా ప్రభుత్వానికి వినవించుకోవడం ఏంటంటే సార్, హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్, మొన్న కూడా నేను అదే మాట అన్నాను సార్. హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ లేకపోయినప్పుడు అంటే అడిగేవారు పైన లేకుంటే చాలా ప్రాబ్లమ్స్, చాలా ల్యాప్సెస్ అవుతాయి సార్. అందులో కొన్ని అయితే వైస్ ఛాన్సలర్ మాత్రమే డెసిషన్ తీసుకోవాలి. అట్లా మనకి ఇప్పుడు దాదాపు 10 యూనివర్సిటీస్లో వైస్ ఛాన్సలర్స్ లేరు సార్. అవన్నీ పెండింగ్ ఉంటే కాలానికి ఆగేది కాదు కదా. ఇది కంటిన్యూస్గా జూన్లో మనం డెసిషన్ అప్రూవల్ కావాలంటే జూన్లో కావాల్సిందే, లేకుంటే 1 year వేస్ట్ అయిపోతుంది. ఉస్మానియా యూనివర్సిటీ కింద దాదాపు 500-600 పైచిలకు డిగ్రీ కాలేజీలు ఉన్నాయి సార్. ఒక 2 years కింద మన దోస్త్ అనే వెబ్సైట్ను ప్రారంభించడం జరిగింది. అందులో డిగ్రీ చదువుకుందాం అనుకున్న వాళ్ళందరూ కూడాను, ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు అప్లోడ్ చేసుకుని వాళ్ళకి ఇష్టమైన సబ్జెక్ట్ను వాళ్ళు ఎంచుకునే వెసులుబాటు ఉంది. అయితే ఈ దోస్తులో ఒక కొత్త సబ్జెక్ట్ను యాడ్ చేసిండు. ఇది చాలా కొత్త సబ్జెక్ట్ కాదు, చాలా పాత సబ్జెక్ట్ సార్ ఇది.
ఫార్మసీ అని నాకు తెలిసింది కనుక ఆ సబ్జెక్ట్లో దాదాపు 30 ఏళ్ళ నుంచి నేను సర్వీసెస్ చేస్తున్నా కనుక దాని గురించి చెప్తారు సార్. డిప్లొమా 2 years డిప్లొమా ఒకటి ఉంటుంది సార్. అది ఇమ్మీడియట్గా మీకు 2 సంవత్సరాలు చదువుకోగానే వాళ్ళకి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. రిక్వైర్మెంట్ ఇండస్ట్రీస్లో కానీ అకాడమిక్స్ కానీ సొంతంగా కూడా చేసుకునే ఒక మోస్ట్ డిమాండెడ్ సబ్జెక్ట్ ఈ 2 years డిప్లొమా ఫార్మసీ. ఇది అంతకుముందు ఎస్డిబిటి అంటే స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కింద ఉండేది. వాళ్ళే నాకు స్టూడెంట్స్ని అందరినీ అలాట్ చేసి ప్రతి కాలేజీకి ఇచ్చేవాళ్ళు. ఏంటి ప్రైవేట్ కాలేజీ కానీ ఇంకెవరికి కానీ వాళ్ళకి నింపుకునే హక్కు లేదు. యాజ్ పర్ స్టేట్ గవర్నమెంట్ నామ్స్ రిజర్వేషన్ ప్రకారం వాళ్ళు నింపి ఇచ్చేవాళ్ళు సార్. సార్ ఇది దోస్తులో కలిపారు. అప్పుడు బాగానే నడిచింది. ఒక 60 సీట్లు ఉంటే 60 సీట్లు చక్కగా వాళ్ళు యాజ్ పర్ నామ్స్ నింపి అందరికీ సాటిస్ఫై అన్ని కాలేజెస్కి కూడా నింపేవాళ్ళు. ఇది డిమాండెడ్ సబ్జెక్ట్ కదా సార్. అట్లాగే ఇప్పుడు ఈ దోస్తులో కలిపిన తర్వాత ఈ సంవత్సరం జరిగిన పొరపాటు సార్. దాదాపు మొన్న 15th లాస్ట్ డేట్ ఉండే సార్. అప్పటిదాకా కూడా కాలేజెస్ని ఇంక్లూడ్ చేయలేదు, దోస్త్ వెబ్సైట్లో ఇంక్లూడ్ చేయలేదు. హౌ కెన్ స్టూడెంట్ కెన్ ఆప్ట్ నేను డిప్లొమా ఫార్మసీ చేయాలి అని ఎట్లా గుర్తిస్తారు? ఎంతసేపటికి స్టూడెంట్స్ కంప్లైంట్ చేస్తున్నారు, ఎవరైతే పేరెంట్స్ కాలేజీల మీద పడుతున్నారు. అసలు మాకు సబ్జెక్ట్ ఏమైనా నేర్చుకుంటామంటే, మాకు చదువుకుంటామంటే మరి వెబ్సైటే లేదు కదా, అసలు కాలేజీ డీరికగ్నైజ్ చేసిండ్రా, అక్కడ దాకా కూడా పోయింది సార్. సో అనగా మళ్ళీ ఈ డిపార్ట్మెంట్ వాళ్లకు అనేక మంది రిప్రజెంట్ చేయడం వల్ల సార్ అది దురస్తి చేసినారు. అంటే వెబ్సైట్లో ఇంక్లూడ్ చేసినారు అన్ని కాలేజీలని. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు పిల్లలందరూ ఇంటర్మీడియట్ పాస్ అయినారు అంటే ఎప్పుడో మార్చిలో ఎగ్జామ్స్ రాయి బాగా వాళ్ళు ఇంట్లో ఉండడం కూడా కష్టమే. 6 నెలల నుంచి ఇంట్లో ఉంటే చాలా రెస్ట్లెస్గా ఫీల్ అవుతారు. ఆ పిల్లలందరూ కూడా బీఎస్సీ బీకామ్లు మిగతా బీఏ కాలేజ్ అంటే వాళ్ళు డిప్రైవ్డ్ ఫ్రమ్ ద సబ్జెక్ట్ వాట్ దే వాంటెడ్ టు స్టడీ. అలా వేరే సబ్జెక్ట్స్కి వెళ్ళిపోయినారు. ఇప్పుడు ఈ సీట్లు నింపడం కూడా చాలా కష్టం. అట్లాంటి పరిస్థితుల్లో ఎటువంటి ఫైనాన్షియల్ సపోర్టు, స్పెషల్లీ ప్రైవేట్ కాలేజెస్కి ఎటువంటి ఫైనాన్షియల్ సపోర్ట్ గవర్నమెంట్ నుంచి ఉండదు. అట్లాంటి కాలేజీలకి మనుగడనే కొంచెం క్వశ్చన్ మార్క్ లాగా ఉంది సార్. కాలేజీ లాంటి వాడు లేకుంటే ప్రైవేట్గా బడ్జెట్ కాలేజీలు లాంటి వాళ్ళు ప్లీజ్ శ్రద్ధ తీసుకొని నెక్స్ట్ టైం కూడా దీనికి ఒక వెసులుబాటు కల్పించండి. తర్వాత ఈ సబ్జెక్టు మీద అనేకమైన రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి సార్. ఇది బయోమెట్రిక్ అంటారు, సరే ఓకే బయోమెట్రిక్ మనం కూడా మన అటెండెన్స్ కరెక్ట్గా ఉండాలి. మేము కూడా ఇక్కడ బయోమెట్రిక్ వస్తున్నాం, కరెక్టే బాగానే ఉంది. కానీ వీళ్ళు దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ అదర్ స్టేట్ స్టూడెంట్స్. ఇప్పుడు విపరీతమైన డిమాండ్ ఉన్న సబ్జెక్టు మిగతా ఏదన్నా అంటే మిగతా కోర్సులో కొంచెం ఎక్కువ తక్కువ ఉన్నా కూడా దీనివల్ల కాంపెన్సేట్ చేసుకోవచ్చు ఆ విద్యా వ్యవస్థ. కానీ అటువంటి వెసులుబాటు లేకుండా వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళకి సార్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. మీకు మీ దృష్టికి తీసుకురావాలని అధ్యక్ష వాణిదేవి గారు చెప్పింది నోట్ చేసుకున్నాం. తాతమ్మది గారు.